అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే. అయితే దాంట్లో ఒక సంచలనంగా మారింది పైలట్ల చివరి మాటలు. బ్లాక్ బాక్స్లో పైలట్ల మాటలు రికార్డ్ అయ్యాయి. ఓ షిట్ అంటూ కేకలు వేశారు పైలట్లు. పైలట్ మాటల తర్వాత విమానం కుప్పకూలిపోయింది. మేడే కాల్ కూడా చేయలేదు పైలట్లు. ప్రమాదాన్ని ముందే ఊహించినప్పటికీ దాన్ని పైలట్ నివారించలేకపోయారని సమాచారం అంతోంది. ఇక బ్లాక్ బాక్స్ను పూర్తిగా డీజీసీఏ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్ర సంబంధించినటువంటి కీలక నేత, ఎన్సీపీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి అజిత్ పవార్, ఇప్పుడు ఆయన మరణ వార్త మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. సో అజిత్ పవార్ మరణంతో ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయాలు కాస్త దిగ్భ్రాంతి గురయ్యాయి. మహారాష్ట్రలో పార్టీలకు అతీతంగా అజిత్ పవార్ యొక్క మరణాన్ని వారంతా పెద్ద ఎత్తున దిగ్భ్రాంతి గురి చేస్తున్నారు. సో ప్రజెంట్ విజువల్లో చూస్తున్నాము అదే విమాన ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలం. ఆ స్థలంలో చివరిగా బ్లాక్ బాక్స్ మీ అందరికీ తెలిసిందే. టెక్నికల్గా బ్లాక్ బాక్స్ అనేది చివరిగా ఎటువంటి కన్వర్జేషన్స్ ఉన్నాయి, ఆ కన్వర్జేషన్ చివరిగా ఏం జరిగింది, టెక్నికల్ సమస్య ఏం తలెత్తింది, ఇలా అన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. సో బ్లాక్ బాక్స్లో చివరిగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, తర్వాత టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి, విమానం ఎందుకు ప్రమాదానికి గురైంది, పూర్తి డీటెయిల్స్ ఉంటూ ఉంటాయి. అయితే పైలట్ల చివరి మాటల్ని విన్నప్పుడు ఓ షిట్ అనేటువంటి మాటలు వినిపించాయంట. కానీ ఆ తర్వాత ఎటువంటి ఉలుకు పలుకు లేదు. ఆ తర్వాత మేడే కాల్, గతంలో మీరు చూసారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైనప్పుడు మేడే అని అంటారు. ఇంతకీ మేడే అంటే అది ప్లెయిన్ లాంగ్వేజ్లో, అది ఎయిర్ క్రాఫ్ట్ లాంగ్వేజ్లో మేడే అనేది ఒక ప్రమాదానికి చివరి అంచున క్షణాల్లో ఉన్న సమయంలో ఉపయోగించేటువంటి ఒక టెక్నికల్ టర్మ్. సో ఆ టర్మ్ని కూడా కోట్ చేయలేకపోయారు. ఓ షెట్ అన్న వెంటనే విమానం కాస్త గాల్లో చక్కర్లు కొట్టింది, ఒకవైపుగా వంగిపోయింది, కుప్పకూలిపోయింది. ఆ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ఉన్నారు. సో ఇప్పుడు ఆ విమాన ప్రమాదం తర్వాత ఇప్పుడు ఆ బాక్స్ని పరిశీలిస్తున్నారు డీజీసీఏ నిపుణులు. చివరిగా పైలట్లు మాట్లాడుకున్న మాటలే సంచలనంగా మారాయి. ఓ షిట్ అనేటువంటి ఆ మాటలో వాళ్ళు ఒక ప్రమాదానికి గురవబోతున్నాం అనేటువంటి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు ఏం ప్రమాదం తలెత్తింది ఏంటని తెలియదు. బట్ ఏదేమైనా ఎన్సీపీ పార్టీకి చెందినటువంటి అజిత్ పవార్ మరణం సంచలనంగా మారింది. సో సంచలనంగా మారింది. చివరిగా అసలు ఆ సమస్య ఎందుకు తలెత్తింది, ఎందుకు విమానం కుప్పకూలిపోయిందన్న దానిపైన డీజీసీఏ నిపుణులు బ్లాక్ బాక్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.